హాయ్ వెల్కమ్ టు సంతూ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే 2021-22 విద్యా సంవత్సరమునకు గాను మన పాఠశాలలో అడ్మిట్ అయిన పూర్తి వివరములను ఇప్పటికీ అందరు విద్యార్థుల వివరములను నమోదు చేసి ఉన్నాము. వాటి వివరములను ఫిజికల్గా ఉన్న రికార్డ్స్ ప్రకారం మరియు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన రికార్డుల ప్రకారం 31/10/2021లోగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుని తెలియజేసిన గడువులోగా ఈ యొక్క పూర్తి ప్రక్రియను పూర్తి చేస్తారని కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోయి చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు ఈ యొక్క నమోదు అయిన విద్యార్థుల వివరములను రిపోర్ట్ల రూపంలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా హెచ్ఎం గారి లాగిన్ నందు వారి యొక్క హెచ్ఎం గారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఈ విధంగా మనకి డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డు గురించి గతంలో వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ డాష్ బోర్డులో యాక్టివ్ స్టూడెంట్స్ ఎంతమంది యాక్టివ్లో మన పాఠశాల లాగిన్లో నమోదయ్యి ఉన్నారు, అలాగే న్యూ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఈ సంవత్సరం ఎంతమంది కొత్త విద్యార్థులను నమోదు చేసుకున్నాము, అలాగే సిస్టమ్ డ్రాప్అవుట్స్ అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్ ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్లు ఉన్నారు అనే పూర్తి వివరములు ఈ డాష్ బోర్డ్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో డాష్ బోర్డ్ లో తెలియజేసిన పూర్తి రిపోర్ట్లను మన లాగిన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 5 రకాల సబ్ మెనూస్ లో ముందుగా మనం రిపోర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా రిపోర్ట్స్ వస్తాయి. ఈ రిపోర్ట్స్ లో క్లాస్ వైజ్ చైల్డ్ వైజ్ రిపోర్ట్ అండ్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ లో క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ 2020-21 రిపోర్ట్స్ లో క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ 2021-22 అలాగే చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనే 2 రకాల రిపోర్ట్స్ ని ఈ యొక్క ఫిజికల్ గా నమోదైన విద్యార్థుల వివరములతో సరిపోల్చుకొని వీటిలో ఏవైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే తక్షణమే సంబంధిత హెచ్ఎం గారు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు మోడిఫికేషన్ చేసుకొని ఈ యొక్క పూర్తి ప్రక్రియను 31/10/2021లోగా పూర్తి చేస్తారని కోరుతూ క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ 2021-22 అనే రిపోర్ట్స్ విషయానికి వస్తే క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ 2021-22 అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిపోర్ట్ జనరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ విషయానికి వస్తే సీరియల్ నెంబరు, స్కూల్ కోడ్, స్కూల్ నేము, క్లాస్ 1 సో క్లాస్ 2 ప్రమోటెడ్ న్యూ, క్లాస్ 3 ప్రమోటెడ్ న్యూ, క్లాస్ 4 ప్రమోటెడ్ స్టూడెంట్స్ న్యూ స్టూడెంట్స్, క్లాస్ 5 ప్రమోటెడ్ స్టూడెంట్స్ న్యూ స్టూడెంట్స్. ప్రైమరీ స్కూల్ కాబట్టి 1 నుంచి 5 వరకు రిపోర్ట్స్లో చూపించడం జరిగింది. ఈ విధంగా గ్రాండ్ టోటల్ విషయానికి వస్తే కనుక 38 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఎన్రోల్ అయ్యి ఉన్నారని రిపోర్ట్ రూపంలో చూపిస్తుంది. సో ఈ పాఠశాల విషయానికి వస్తే క్లాస్ 1లో 10 మంది జాయిన్ అయ్యారు, క్లాస్ 2లో ప్రమోట్ చేసిన విద్యార్థులు 9 మంది, కొత్తగా జాయిన్ అయిన పిల్లలు 0, అలాగే క్లాస్ 3 ప్రమోట్ చేసిన విద్యార్థులు 4, న్యూ స్టూడెంట్స్ 0, క్లాస్ 4 ప్రమోటెడ్ స్టూడెంట్స్ 11, న్యూ స్టూడెంట్స్ 0, అలాగే 5వ తరగతి ప్రమోటెడ్ స్టూడెంట్స్ 4, న్యూ స్టూడెంట్స్ 0. సో ఈ పాఠశాలలో కొత్తగా అడ్మిట్ అయిన విద్యార్థులు 1వ తరగతిలో 10 మంది మాత్రమే ఉన్నారు. సో మిగిలిన విద్యార్థులందరూ కూడా 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి, 5 నుంచి 6కి ఈ విధంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేయడం అన్నది సిస్టమే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఆ యొక్క అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో సిస్టమే ఈ యొక్క ప్రాసెస్ ను పూర్తి చేయడం జరుగుతుంది. సో కావున ఈ యొక్క ప్రమోటెడ్ అయిన కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులను మీ స్కూల్ రికార్డ్స్ తో సరిచూసుకొని వీటిలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే గనక 31/10/2021లోగా ఈ యొక్క పూర్తి మోడిఫికేషన్ చేసి 100% ఎన్రోల్మెంట్ చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యేటట్లు చూసుకోవాల్సిందిగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారిని కోరుతూ ఈ యొక్క తరగతి వారిగా ఉన్న సంఖ్య పూర్తి చైల్డ్ వివరములను స్టూడెంట్ వైజ్ గా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి వస్తే రిపోర్ట్స్ లోని క్లాస్ వైజ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే రిపోర్ట్స్ లో మరొక రిపోర్ట్ అయినటువంటి చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనగా మన పాఠశాలలో తరగతి వారీగా ఏ విద్యార్థి పేరు నమోదు అయినదో రిపోర్ట్స్ ద్వారా ఈ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్టడింగ్ క్లాస్ అండ్ స్టేటస్ అనే 2 బాక్సులు వస్తాయి. ఈ స్టడింగ్ క్లాస్ లో ఆల్ అని పెట్టుకుంటాము, ఎందుకంటే అన్ని క్లాసులు మనకి రిపోర్ట్స్ లో రావాలి కావున. స్టేటస్ యాక్టివ్ ని సెలెక్ట్ చేసుకుని గెట్ డిజిట్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి యాక్టివ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా మనకి సీరియల్ నెంబరు, చైల్డ్ ఐడి, చైల్డ్ నేము, ఆధార్ నెంబరు, స్టడింగ్ క్లాసు, సెక్షను, జెండరు,
క్యాస్ట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ విధంగా రిపోర్ట్స్ వస్తాయి. సో ఈ రిపోర్ట్స్ లో ఓన్లీ మనకి ఆధార్ నెంబర్ ఒకటి హైడ్ చేసి ఉన్నారు. సో ఈ ఆధార్ నెంబర్ మనకి కరెక్ట్ గా ఫుల్ ఆధార్ నెంబర్ కావాలి అంటే గనక రిపోర్ట్స్ లోని క్లాస్ వైజ్ స్టూడెంట్స్ షో సైజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకి పూర్తి ఆధార్ నెంబర్ తో కూడిన విద్యార్థుల వివరములను చూపించడం జరుగుతుంది. సో ఈ యాక్టివ్ రిపోర్ట్స్ లో 38 మంది విద్యార్థులు నమోదు అయ్యారని రిపోర్ట్స్ లో జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ లో 38 మంది నమోదు చేసి ఉన్నారు. సో ఫిజికల్ గా మనకి 38 మంది ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ 38 మంది కన్నా ఎక్కువ ఫిజికల్ గా రిజిస్టర్ లో నమోదు చేస్తే ఆ ఎడిషనల్ గా ఉన్న క్లాస్ వైజ్ గా వెరిఫై చేసుకొని ఏ విద్యార్థి మిస్ అయ్యాడా అని ఐడెంటిఫికేషన్ గుర్తించుకొని ఆ విద్యార్థిని మన చైల్డ్ ఇన్ఫో లాగిన్ నందు నమోదు చేసి ఈ యొక్క పూర్తి ప్రాసెస్ ని 31/10/2021లోగా పూర్తి చేస్తారని కోరుతూ తరగతి వారీగా ఈ యాక్టివ్ లో ఉన్న విద్యార్థుల వివరములను తరగతి వారీగా, జెండర్ వారీగా, సెక్షన్ వారీగా, క్యాస్ట్ వారీగా వెరిఫికేషన్ చేసుకొని ఈ యొక్క యాక్టివ్ లో ఉన్న విద్యార్థులందరినీ కూడా మనకి 100% మన చైల్డ్ ఇన్ఫో నమోదు చేయవలసిందిగా కోరుతూ మరొక అంశముగా న్యూ రిజిస్ట్రేషన్ ఈ విద్యా సంవత్సరం అనగా 2021-22 విద్యా సంవత్సరంలో ఎంతమంది విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసామనే విషయానికి వస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి వస్తారు. ఇందులోను కూడా ఎంతమంది అయితే విద్యార్థులను కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటి వివరములు వస్తాయి. సో ఈ వివరములు మనకి ఫిజికల్ గా ఉన్న రికార్డ్స్ ప్రకారంగా సరిపోయిందా లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకొని మాడిఫికేషన్ చేయాలనుకుంటే గనక యాడ్ చేయాలనుకుంటే తక్షణమే యాడింగ్ చేయవలసిందిగా కోరుతూ నెక్స్ట్ టోటల్ డ్రాప్అవుట్ విషయానికి వస్తే సిస్టమ్ డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్, క్యారీ ఫార్వర్డ్ డ్రాప్అవుట్స్, టీసీ ఇష్యూడ్. సో ఇవన్నీ కూడా టోటల్ డ్రాప్అవుట్స్ లోకి వస్తాయి కావున టోటల్ డ్రాప్అవుట్స్ ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. సో ఈ విద్యార్థి మన లాగిన్ లో డ్రాప్అవుట్స్ లో ఉన్నాడు కావున ఈ విద్యార్థి వేరే పాఠశాలలో అడ్మిట్ అయినప్పుడు ఆ యొక్క మన పాఠశాల నుంచి ఈ విద్యార్థిని డ్రాప్అవుట్ చేస్తే ఈ విద్యార్థి మనం పాఠశాల లాగిన్ లో డ్రాప్అవుట్ లో ఉంటాడు కావున ఈ విద్యార్థి వేరే పాఠశాలలో అడ్మిట్ అయినప్పుడు ఆ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఈ విద్యార్థిని నమోదు చేసుకోకపోతే మన లాగిన్ లో డ్రాప్అవుట్ లో ఉంటారు కావున సదరు సమాచారాన్ని ఆ యొక్క విద్యార్థి లేక తల్లిదండ్రులు లేక ఆ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఈ డ్రాప్అవుట్ లో ఉన్న సమాచారాన్ని తెలియజేసి నూతనంగా అడ్మిట్ అయిన పాఠశాలలో యాడ్ చేసుకోమని సమాచారాన్ని ఆ సంబంధిత హెచ్ఎం గారికి చేరే విధంగా చర్య తీసుకుంటారని కోరుతూ ఆ యొక్క నూతనంగా జాయిన్ అయిన పాఠశాలలో అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆధార్ నెంబర్ లేదా చైల్డ్ ఐడి ద్వారా ట్యాగ్ కొత్తగా జాయిన్ అయిన పాఠశాలలో యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మన పాఠశాలలో ఉన్న డ్రాప్అవుట్ బాక్స్ క్లియర్ అవుతుందని తదుపరి ఓఎస్సి సర్వే, మనబడి, నాడు నేడు సర్వే ఈ వివిధ రకాల సర్వేలో మన పాఠశాలలో డ్రాప్అవుట్ల గురించి ప్రస్తావన ఉండదని తెలియజేస్తూ అన్ని రకాల మేనేజ్మెంట్లు గల పాఠశాలలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో అప్డేషన్ రిపోర్ట్స్ ని ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసుకొని 31/10/2021లోగా ఈ యొక్క పూర్తి ప్రక్రియను పూర్తి చేస్తారని కోరుతూ ధన్యవాదములతో మీ సంతోష్ క్రియేషన్స్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.